హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన కొల్లా మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక హీస్ట్ థ్రిల్లర్ అండ్ ఈ మూవీని ఒక రియల్ లైఫ్ బ్యాంక్ రాబరీని బేస్ చేసుకొని తీశారంట. అదేంటంటే 2007లో కేరళలోని చిలంబ్రా బ్యాంక్లో సేమ్ ఇలానే రాబరీ చేశారంట. సో ఆ స్టోరీనే మూవీగా తీశారు. అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది రజిషా విజయన్ అండ్ ప్రియా వారియర్ గారు. అండ్ ఈ మూవీ 2023లో మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours రన్ టైంతో ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక మూవీ చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. తీసుకున్న ప్లాట్ బాగానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం అంత ఎంగేజింగ్గా ఏం లేదు. ఏదో జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది అంతే. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు కలిసి కొట్టయాం అనే ఊర్లో బ్యూటీ పార్లర్ రన్ చేద్దాం అనుకుంటారు. బట్ అదే టైంలో అక్కడ బ్యాంక్ రాబరీ జరుగుతుంది. సో ఇంతకీ ఆ బ్యాంక్ రాబరీ ఎలా జరిగింది అండ్ ఆ రాబరీకి అమ్మాయిలకున్న సంబంధం ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, తీసుకున్న ప్లాట్ బాగుంది అండ్ సస్పెన్స్ కూడా కొన్ని చోట్ల బాగానే మెయింటైన్ చేశారు. అండ్ ఒక బకెట్లో పడే వాటర్ టైమింగ్స్ని బేస్ చేసుకొని కేసు సాల్వ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్లీ రజిషా విజయన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక 2-3 షేడ్స్లో న్యాచురల్గా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఫైనలీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కేరళలోని రూరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ కొట్టయాన్ని చాలా బాగా చూపించారు. మైనస్ పాయింట్స్, త్రూ అవుట్ మూవీలో ఎంగేజ్ చేసే సీన్స్ ఏముండవు. స్క్రీన్ ప్లే కూడా ఏదో అలా వెళ్తూ ఉంటుంది అంతే. అండ్ కొన్ని చోట్ల ప్రాపర్ డీటెయిలింగ్ ఇవ్వలేదు అనిపించింది. లైక్ హీరోయిన్ ఆ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకుంది అండ్ ప్రీవియస్గా వాళ్ళ ఫాదర్ ఎలా అరెస్ట్ అయ్యారు లాంటివి ఇంకాస్త డీటెయిలింగ్గా చూపిస్తే బాగుండేది అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా సరిగా లేదు. ఓన్లీ రజిషా విజయన్ గారిని మాత్రమే హైలైట్ చేసి చూపించారు. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్గా ఏం ఉండదు. ఏదో సెకండ్ పార్ట్ ఉంది అన్నట్టుగా హింట్ ఇచ్చి వదిలేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం గైస్, బట్ మరీ అంత వర్స్ట్గా అయితే ఏముండదు. సో టైం పాస్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్, స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన కొల్లా మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.